ఎలక్షన్ల ముందు రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి ఒక నెగిటివ్ స్టోరీ రాయడం, దానికి మరుసటి రోజున సాక్షిలో కౌంటర్ రాసుకోవడం. ఇప్పుడైతే ఈనాడు జ్యోతి ఏం రాయట్లేదు, మామూలుగా పొలిటికల్ ఆస్పెక్ట్స్ రాస్తున్నాయి, కానీ సాక్షి మాత్రం రోజు కూడా ఆంధ్ర నెంబర్ 1గా ఉంది అన్నిట్లోని ఇప్పుడు రాసుకొస్తుంది. ఎందుకు అన్నటువంటిది తెలియదు. గత 5 ఏళ్ల బడ్జెట్లో మూలధన వ్యయం దాదాపుగా 87,972 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పేసి కాగ్ అకౌంట్స్ తెలుపుతున్నాయి. 2023-24 ఆర్థిక ఏడాదికి సంబంధించి ప్రాథమిక అకౌంట్స్ని కాగ్ వెల్లడించింది. 23-24 ఆర్థిక ఏడాదిలో 23,589 కోట్లు మూలధన వ్యయం చేసినట్టు పేర్కొంది. మూలధన వ్యయం అంటే ఆస్తుల కల్పన వ్యయంగా కాగ్ పరిగణిస్తుంది. అలాగే ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం బడ్జెట్ కేటాయింపులకు మించి అయినట్టు కాగ్ గణాంకాలు చెప్పినాయి. 23-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఉద్యోగుల వేతనాల కోసం 50,882 కోట్లు కేటాయించితే 52,010 కోట్ల వ్యయం అయ్యాయని, పెన్షన్ కోసం బడ్జెట్లో 21,183 కోట్లు కేటాయిస్తే 21,694 కోట్లు వ్యయం అయ్యాయని పేర్కొంది. సామాజిక రంగ వ్యయంలో విద్యా, వైద్యం, మంచినీటి సరఫరా, ఎస్సీ, ఎస్టీ తదితర సంక్షేమాలకు 1,10,375 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పింది. సాధారణ సేవలకు 67,281 కోట్లు, ఆర్థిక సేవలకు 57,344 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పుకొచ్చింది. అదే సందర్భంలో ఏడాది ఏప్రిల్ 1తో మొదలైనటువంటి 24-25 ఆర్థిక ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా 5,27,900 పొదుపు సంఘాలకి 32,190 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఇటీవల కాలంలో 1,00,000 మంది మహిళలు కొత్తగా ఏర్పాటు చేసుకున్న 8,400 పొదుపు సంఘాలకు తొలిసారి రుణాలు అందించడంతో పాటు గతంలో ఏర్పడి ఇప్పటికే బ్యాంకుల నుంచి రుణాలు పొంది తిరిగి చెల్లించినటువంటి 5.19 లక్షల సంఘాలకు మరో విడత రుణాలు పంపిణీ చేసేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ఏడాది మార్చి నెలాఖరుతో ముగిసిన ఆర్థిక ఏడాదిలో ముందుగా నిర్ధారించుకున్న పొదుపు సంఘాల రుణ లక్ష్యానికి రెట్టింపుగా రుణాలు పంపిణీ చేసినట్టు అధికారులు చెప్పారన్నటువంటి వార్త హైలైట్ అయింది.